హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లెట్ లవర్ 143 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము కొట్నూరు చెరువు దగ్గర వన్నమ్మ గుడి ఉందన్నమాట. అటు సైడ్ మనకైతే బ్యాక్ సైడ్ ఉన్నాయి వినాయకులు. మనకి మేబీ ఈరోజు వాన్ పడుతుంది, అందుకనేసి వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. ఇక్కడైతే మనకైతే పెద్ద వినాయకులు అయితే చేయలేదు, ఎందుకంటే పోయినసారి మనకి చాలా వినాయకులు అయితే మిగిలిపోయినాయి. అందుకనేసి వీళ్ళైతే ఈసారి చిన్న వినాయకులు అయితే చేసినారనమాట. పెద్ద వినాయకులు అయితే చేస్తారో లేదో తెలియదు. అటు సైడ్ షెడ్ ఉంది మనకైతే. అటు సైడ్ షెడ్లో అయితే ఓల్డ్ మోడల్ అన్నీ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. దాంతోపాటు ఒక్క మోడల్ అయితే ప్రజెంట్ మనకి వీళ్ళు చేసినారనమాట, కొత్త మోడలు. ఇవి మనం చూసినట్లయితే చిన్న వినాయకులు మాత్రం చేసినారు ఇక్కడ. ఈ చిన్న వినాయకులు కూడా మనకి చాలా వరకు ఒక 10 మోడల్స్ దాకా ఉన్నాయి మనకి ఇక్కడైతే. దానిలో ఫస్ట్ ఇక్కడే చూసుకోవచ్చు, అక్కడైతే చాలా ఉన్నాయి. అందేంత వరకు చూస్తాం అనమాట మేమైతే. ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే లాల్ బహదూర్ రాజా మోడల్ ఉంది ఇక్కడైతే. ఇది దాదాపు ఒక 2 feet వరకు వస్తుంది మనకి. నెక్స్ట్ ఇటు సైడు ఎలుక వాహనం పైన కూర్చోండే వినాయకుడు అనమాట. ఇది కూడా మనకి 2 feet వస్తుంది. ఇటు సైడ్ చూద్దాం మనము. ఇటు సైడ్ అయితే లైన్గా ఉన్నాయి, స్టార్టింగ్లో ఉండే మోడల్స్ మొత్తం చూస్తాం అనమాట. ఇది చూడొచ్చు, ఈ వినాయకుడు అయితే మనకి మందారం పువ్వు పైన కూర్చోన్నట్లు ఉంది. ఇది కూడా మనకి దాదాపు ఒక 1 feet వరకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదన్నమాట వీనికి సింపుల్గా కూర్చోండే వినాయకుడు. ఇది కూడా మనకి 1 feet వస్తుంది. నెక్స్ట్ ఇటు సైడు ఇది అయితే తామర పువ్వు అనుకుంటా, తామరపై మీద కూర్చోయింది. ఇటు సైడు అటు సైడు మనకైతే చేతిలో ఉండ్రాలు పట్టుకొని ఉందన్నమాట వినాయకుడు. ఇది కూడా మనకు 1 feet వస్తుంది. నెక్స్ట్ ఇదనమాట బుల్ పైన కూర్చోండే వినాయకుడు. ఇది కూడా మనకు 1 feet వస్తుంది. ఇది ప్రజెంట్ అయితే ఉండే వినాయకులు అన్నీ 1 feet, 2 feet ఉన్నాయి, 3 feet ఉన్నాయి మనకైతే. నెక్స్ట్ లాల్ బహదూర్ రాజా, ఇది ఒక మోడలు. ఇది కూడా ఒక 2 feet వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ ఎలుక పైన కూర్చోండే వినాయకుడు, ఇది కూడా 2 feet వస్తుంది మనకి. నెక్స్ట్ దగుడు షేటు కూడా మనకైతే ఒక 2 feet వస్తాడు. నెక్స్ట్ ఇక్కడ రాజా వినాయకుడు, అంటే కొంచెం స్టైల్లో కూర్చున్నాడు కాబట్టి రాజా వినాయకుడు అన్నారనమాట. ఇది కూడా మనకి ఒక 1 feet వస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే మనకి గౌరమ్మలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత హైట్లో పిఓపిలో చూసిండే నేనైతే ఇక్కడ మన హిందూపూర్లో. ఇది కూడా మనకి 2 feet వస్తుంది. వీళ్ళైతే ప్రైజెస్ విషయానికి అయితే ఏం చెప్పినారంటే 1000 నుంచి స్టార్ట్ అన్నారు, 1000 నుంచి 3000 వరకు అవైలబుల్ ఉన్నాయన్నారు. ఇంకా మనకి దీంట్లో పెద్ద మోడల్ అంటే కనుక మనకి ఈ మోడల్ ఉందన్నమాట. ఇదైతే మనకి 3 feet వస్తుంది. చూడవచ్చు మీరు, ఇది 2 ఎద్దులు రథాన్ని లాగుతున్నట్లుంది. ఇదే వినాయకుడు మనకి ఇటు సైడ్ ఉందన్నమాట. చూద్దాం ఒకసారి. ఇది చూడవచ్చు మీరు, 2 ఎద్దులు అయితే రథాన్ని లాగుతున్నట్లుంది వినాయకుడు. ఇదైతే మనకు 3 feet వస్తుంది వినాయకుడు. ఇది బ్యాక్ సైడ్ అంతా చూడొచ్చు, ఇవన్నీ అచ్చులు వినాయకునివి. ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉండేవన్నీ వినాయకుడు ఒక అచ్చులు. ఇటు సైడ్ వేరే ఉన్నాయి, చూద్దాం. చూడుకునే మోడల్ ఉన్నాయేమో మనము. యాస్టీస్ నేను ఒక 10 మోడల్స్ అనుకున్నాను. 10 మోడల్స్ అయితే ఉన్నాయి, కానీ బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ ఒక మినీ వ్లాగ్ అంతే, లాంగ్ వ్లాగ్ అయితే ఏం కాదు. ఇప్పుడైతే మనం అటు సైడ్ షెడ్లోకి వెళ్దాము. వాన్ అయితే వస్తుంది, ఇంకా ఇక్కడైతే వర్క్ కూడా నడుస్తుంది, ఒక ఆమె చేస్తుంది. అటు సైడ్ షెడ్లోకి అయితే వెళ్దాము, వాన్ వస్తుంది, అటు సైడ్ వెళ్దాం. నెక్స్ట్ నేనైతే రెండో షెడ్ అన్నాను కదా, రెండో షెడ్ ఇదే అనమాట. దాంట్లో చెప్పినాను పెద్ద వినాయకులు అయితే ఏం లేవు అనేసి. దాంట్లో ఇదే ఒకే మోడల్ ఉంది, ఒకే మోడలే మనకి 5 to 6 పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదే అనమాట. అది పేట గణపతి టైప్ ఉంది. ఇది కూడా మనకి ఇది ఒక 6 feet వస్తుంది మనకి. నెక్స్ట్ ఇవే అనమాట నేను ఓల్డ్ మోడల్ అని చెప్పింది. చూడొచ్చు ఎన్ని మిగిలిపోయిన వినాయకులు ఇక్కడ. ఇది మనకు ఒక 10 feet వస్తుంది వినాయకుడు. ఇటు సైడ్ అటు సైడ్ దేవతలు ఉన్నారు. ఇది మధ్యలో మనకైతే వినాయకుడు కూర్చున్నాడు. కింద ఎలుక కూడా మనకు అవైలబుల్ ఉంది. నెక్స్ట్ దీంట్లో 2 పీసులు ఉన్నాయన్నమాట. ఇది ఓల్డే అనమాట, ఓల్డ్ పీసులు ఇవన్నీ. నెక్స్ట్ ఇది మనకు ఒక దాదాపు ఒక 10 feet వస్తుంది వినాయకుడు. సింపుల్గా కూర్చోండే వినాయకుడు. మనకి పైన చూడొచ్చు కృష్ణుడు కూడా ఉన్నాడు కిరీటం దగ్గర. పెయింటింగ్ వరకు అయితే వీళ్ళు బాగా చేసినారు, కానీ పెద్ద వినాయకులు చాలా ఉండటంతో అంటే ఇక్కడ మనకి చాలా ఉన్నాయన్నమాట షెడ్లు. కొట్నూరు అటు సైడ్ ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒకటి, మళ్ళీ చౌడేశ్వర కాలనీలో ఒకటి, సూగూరులో ఒకటి. అలాగే మనకి మట్టి వినాయకులు కూడా చేస్తారనమాట. కొంతమంది అక్కడ అట్రాక్ట్ చేసి అక్కడ వెళ్ళిపోతారు. దాదాపు ఇక్కడ పిఓపివే మనకి దగ్గర ఒక 10 to 12 షెడ్స్ దాకా ఉన్నాయి. నెక్స్ట్ మట్టి వినాయకులు ఒక 2 షెడ్లు ఉన్నాయన్నమాట. దాదాపు అంతా మట్టి వినాయకులకే ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. నెక్స్ట్ అనమాట ఇది అదే ఇదిలాగా చూసిండే మోడలే. దాంట్లో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉందన్నమాట. ఇవి ఒకటి బ్లాకు, ఒకటి ఇది పింక్ షేడింగ్తో వచ్చిండేది. అది అటు సైడ్ మనకి రెడ్ షేడింగ్ ఉండేది, సేమ్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్దాము, వేరే మోడల్ ఉన్నట్లుంది.
నెక్స్ట్ ఇటు సైడ్ మనకి ఇంకొక మోడల్ అనమాట. ఇది 2 మోడల్ ఉన్నాయి. ఇదో చూడొచ్చు, ఇది కూడా సింపుల్గా కూర్చోండే వినాయకుడు. మనకైతే వినాయకునికి అయితే దంతాలు బాగున్నాయి. ఇది కూడా ఒక 7 feet వస్తుంది మనకి వినాయకుడు. ఫైనల్గా అయితే ఇవన్నమాట మనకైతే ఇక్కడ వినాయకులు ఉండేది. అటు సైడ్ షెడ్లో చిన్న వినాయకులు ఉన్నాయి, ఇటు సైడ్ షెడ్లో పెద్ద వినాయకులు ఉన్నాయి. అది కూడా ఇది షెడ్లో ఫుల్ చేస్తారో లేదో తెలీదు. ఇంకొక 1 month తెచ్చుకో మళ్ళీ ఇక్కడ వద్దాం, మనము చూద్దాం ఎట్లున్నాయో. ఫినిషింగ్ వర్క్ అంతా కొత్తల్లో పాతల్లో తెలుస్తుంది అనమాట. ఫినిషింగ్ వర్క్ చూస్తే మనకైతే లొకేషన్ వచ్చేసరికి ఇటు సైడ్ అయితే మనకి కదురు రూట్ వెళ్తుంది అనమాట. ఇదే వన్నమ్మ గుడి అంటే. ఇది మనకి కొట్నూరు చెరువు. ఇటు సైడ్ మనకి హిందూపూర్ అనమాట. హిందూపూర్ నుంచి వచ్చే దారిలో వన్నమ్మ గుడి దగ్గర అనమాట. హిందూపూర్ నుంచి వచ్చినామంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి వినాయకులు. ఇదే అనమాట షెడ్ మనకి. ఇక్కడ దాదాపు అయితే చిన్న వినాయకుల వరకు ఎక్కువ ఉన్నాయి, పెద్ద వినాయకులు అయితే తక్కువ ఉన్నాయి. పెద్ద వినాయకులు అయితే చేస్తారో లేదో తెలీదు. ఒకవేళ చేస్తే అయినా మళ్ళీ నేను వచ్చి ఇక్కడ వ్లాగ్ తీస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ 143. అలాగే మీకు దగ్గర ప్లేస్లో ఏమన్నా షెడ్లు ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను వచ్చి అక్కడ మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తాను దగ్గర ప్లేస్లో అయితే కనుక.